హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి. ప్రతి ఒక్కరిని ఒక ఎంటర్ప్రినర్ గా చూద్దాం అనేది ఒక ఉద్దేశం, కంపెనీ యొక్క ఉద్దేశం. సో దాన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి ఆఫ్లైన్ అనుకోవచ్చు, ఒకటి ఆన్లైన్ అనుకోవచ్చు. ఆఫ్లైన్ యొక్క ఉద్దేశమే ఎంటర్ప్రినర్షిప్, ఆన్లైన్ యొక్క ఉద్దేశం మనకు ఒక పర్మనెంట్ ఇన్కమ్ క్రియేట్ చేయడం అనేది. సో దీనిలో భాగంగానే మనం చూస్తున్న ప్రతి ఒక్క లీడరు అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఎటు అంటే వచ్చిన కంపెనీ అసలు ఇదేంటి అనేది చూసిపోవడం అనుకోవడం కాదు, చేసి ఇక్కడే ఉందాం అనుకున్న ఉద్దేశంతో వాళ్ళందరినీ ఇక్కడ ఉంచాలన్న ఉద్దేశంతో మెర్జిల్ అనేది అలాంటి అడుగులు వేస్తూ దాంట్లో భాగంగానే మనకు ఈ రోజున్న వార్త ప్రకారం ఏంటంటే మనకు హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ అనేది అతి త్వరలో ముస్తాబవుతుంది. సో మన వారం 10 రోజుల తంబోల కంటే ముందే మనం హైదరాబాద్ లో మనం H1 చూస్తాము. దీనికి మనం నిజంగా హర్షణీయం మనకి ఇది అందరికి. అంటే ఎలా ముందుకెళ్తుంది, స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్తుంది, అంటే స్థిరంగా వ్యాపారం ఎలా చేయగలుగుతుంది అనే దానికి ఇది ఒక మనందరికి ప్రతి ఒక్క అదే ఉంటుందా పోతుందా అని కాదు, ఉండడానికి వచ్చింది, చేయడానికి వచ్చింది, మనందరికీ ఒక మంచి జీవితం ఇవ్వడానికి వచ్చింది మెడ్జిల్లా అనేది. మెడ్జిల్లా అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక వెలుగు నింపుదామని వచ్చింది. సో దీంట్లో మనం అసలు మరి ఈ బిజినెస్ ఎలా చేయాలి, మెడ్జిల్లాలో ఎలా రావాలి, అసలు మెడ్జిల్లా అంటే ఏంటి, ఎమ్మెల్యే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటేనే మనకు ఒక రిఫరల్ విధానం అనేది ఉంటుంది. ఆ రిఫరల్ విధానంలో భాగంగానే మన కంపెనీ జాయినింగ్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఈ జాయినింగ్ ప్యాకేజ్ అనేది మనకు 2700 తోటి మనం జాయిన్ అవ్వచ్చు. లేదు మనకు యూఎస్డిటీ చాలా మంది ఫైనాన్స్ అకౌంట్లు వాడుతున్నారు, యూఎస్డిటీ అనేది అవలీలగా దొరుకుతున్నది. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మనకు యూఎస్డిటీ అనేది అవలీలగా దొరుకుతున్నది. అందుకోసం మనం యూఎస్డిటీని చూస్ చేసుకోవడం, ఫ్యూచర్ అంతా ఇంకా యూఎస్డిటీ ఉంటుంది కాబట్టి సో మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. అయ్యో యూఎస్డిటీ లేకపోతే ఎలా అంటే, యూఎస్డిటీ లేకపోయినా పర్వాలేదు, మనం ఐఎన్ఆర్ రూపంలో మనకు 2700 తో ఆ జాయినింగ్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఈ జాయినింగ్ ప్యాకేజ్ లో మరి మనం జాయిన్ అవుతున్నాం పర్వాలేదు, మరి జాయిన్ అవ్వడం ఏంటి, ఈ జాయినింగ్ ప్యాకేజ్ ఏంటి అంటే, మనం జాయిన్ అవుతున్నాము అంటేనే మనం కంపెనీలో ఒక ఎంటర్ప్రినర్ గా జాయిన్ అవుతున్నాం, డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతున్నాం. ఈ 2700 వరకు మనకి కావాల్సిన ప్రొడక్ట్ అనేది మనం తీసుకోవచ్చు. మరి ప్రొడక్ట్ అంటే ఏంటి, అసలు ప్రొడక్ట్ ఇక్కడ ఉందా అంటే ఉంది, ప్రొడక్ట్ ఉంది, కానీ మన మెడ్జిల్లా కంపెనీ యొక్క బ్రాండ్ అనేది కాదు, మన మెడ్జిల్లా యొక్క మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్ కాదు. ఒక కంపెనీ మన దగ్గర ఉంది, A to Z అని చెప్పొచ్చు. నేను ఎక్కడైనా అదే చెప్తాను, మన కంపెనీ యొక్క ప్రొడక్ట్ అంటే A to ప్రొడక్ట్స్ అని చెప్తాను. దీనిలో 2000 రకాల ప్రొడక్ట్స్. సో దీంట్లో ఉన్న ఒక అద్భుత విషయం ఏంటంటే మన చాయిస్, కంపెనీ యొక్క చాయిస్ అనేది లేదు, మన చాయిస్ అనేది ఉంది. మనకు కావాల్సింది మనం చూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు. వన్స్ ఒక్కసారి మనం అనుకున్న ఆ స్టోర్స్ అనేవి మన వీధుల్లోకి వస్తే మనం వెళ్ళి దర్జాగా మనకు కావాల్సింది మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. అంటే సార్ అది మనం ఏదో ఇది పెడుతున్నాం అది పెడుతున్నాం అని కాదు సార్, అవి కూడా మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే మనకు ముందు ఫ్రాంచైజీస్ రావాలి. ఆ ఫ్రాంచైజీస్ దారిలోనే వస్తున్నాయి. అవి వచ్చాయంటే మనకు కావాల్సింది మనం వెళ్ళి ఇప్పుడు ఏ మెడికల్ షాప్ లోకి వెళ్ళినా మనం ఎలా తీసుకుంటున్నామో అలా మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. సో ఆ 2000 వర్త్ మనం ప్రొడక్ట్ అనేది తీసుకుంటే, ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే ప్రొడక్ట్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఫ్రీగానే దొరికినట్టు. ఆ ఐడి నెంబర్ మనకి లైఫ్ టైం ఐడి నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఐడి నెంబర్ తోటి ఇంకా మనం ఫర్దర్ గా ఏ బిజినెస్ చేయాలన్నా మెడ్జిల్లాలో ఆ ఐడి నెంబర్ పైన చేస్తామండి. సో దీంట్లో మనకి కంపెనీ మరి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. మరి ఎలాంటి ఇన్కమ్స్ ఇస్తుంది కంపెనీ అంటే, మనకు ఒక 6 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుందండి. దాంట్లో ఒకటి బూస్టర్ ఇన్కమ్ అనుకోవచ్చు, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనుకోవచ్చు, మ్యాచింగ్ బోనస్ అనుకోవచ్చు, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, ర్యాంక్ బోనస్, బొనాంజా బోనస్, రీపర్చేస్ బోనస్. ఇలా మనకు 7 రకాల ఇన్కమ్స్ అనేవి ఇస్తుంది. అంటే మనకు మొన్నటి వరకు చూస్తే 6 టైపే ఉంది. అంటే దీంట్లో ఇప్పుడు రీపర్చేజ్ ఇన్కమ్ ఎందుకు వచ్చింది సార్ అని అడిగితే, మన ఫ్రాంచైజీస్ అందుబాటులోకి రాబోతున్నాయి. సో మన రీపర్చేజ్ అనేది కూడా పెరుగుతుంది కాబట్టి రీపర్చేజ్ ఇన్కమ్ కూడా ముందుగానే ఆలోచించి కంపెనీ దీన్ని రీపర్చేజ్ ఇన్కమ్ కూడా చేర్చడం జరిగింది. ఉన్న కొత్త ప్లాన్. మరి మనం జాయిన్ అయిపోయాం, మన 2700 మనం జాయిన్ అయిపోయాం. ఇక్కడ సింపుల్ అండి, మనం జాయిన్ అవుతున్నాము అంటే మనకొకరు ఇక్కడ రిఫరల్ అనేది లేకుండా మనం కంపెనీలోకి రాలేము. కంపల్సరీ ఒక రిఫరల్, అంటే మనం కూడా ఎవరు రిఫరల్ చేస్తూనే వస్తాం. అలాగే మనం ఎవరైనా తీసుకురావడం అంటే మన ద్వారా రిఫరల్ అవ్వాల్సిందే కంపల్సరీ. ఈ బిజినెస్ లోకి రావాలంటే వితౌట్ రిఫరల్ రాలేమండి.
అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రిజిస్టర్ చేసుకోగలుగుతాం కానీ రిఫరల్ ఐడి లేకుండా మనం రిజిస్టర్ అవ్వలేము. మరి వన్స్ మనం రిజిస్టర్ అయిపోయాము, మనం ఒక 2007 జాయిన్ అయిపోయాము, ప్యాకేజ్ తీసేసుకున్నాము, మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనతో పాటు ఒక ఇద్దరు, ఆ ఇద్దరు మన లైఫ్ చేంజింగ్ లైఫ్ లైనర్స్ అనుకోవచ్చు. సో మరి మనం చెప్పుకుంటున్నట్టు ఇక్కడ స్పాన్సర్ బోనస్ అంటున్నాం. స్పాన్సర్ అంటేనే మన లైఫ్ లైనర్స్. సో మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని రిఫర్ చేస్తామో ఆ వ్యక్తి ద్వారా మనకు ఒక 5% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ కూడా మనం ఎప్పుడు మనకు వారానికో 10 రోజులకో 20 రోజులకో రాదండి, ఇన్స్టంట్ గానే వస్తుంది. ఆ ఇన్కమ్ కూడా మనకి 5%, 2007 లో మనకు 5% అంటే 135 రూపీస్ వస్తుందండి. అది మనకి ఇన్స్టంట్ ఇన్కమ్ అండి. సో దాంతో పాటు మనం ఇద్దరు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కాన్సెప్ట్ లో ఉన్నది బైనరీ కాన్సెప్ట్ అండి. ఇది ఒక లెఫ్ట్ ఒక రైట్. మనకి ఇంకో థర్డ్ పర్సన్ వచ్చిన వాళ్ళకి ఇంకా సపరేట్ గా లైన్ చేయడానికి అంటూ ఉండదు. దీంట్లో బైనరీ కాన్సెప్ట్ లో ఉన్నది రెండే లెగ్. ఎప్పుడు ఇంకో థర్డ్ పర్సన్ వచ్చినట్టే కంపల్సరీ మనం టీం కిందికి వెళ్తుంది. ఉన్న ఇద్దరు వ్యక్తుల కిందికి అయితే లెఫ్టా రైట్ అనేది వెళ్తుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఒక 50% అనేది లీడర్ ద్వారా పైన ఉన్న అప్లైనర్ ద్వారా కానీ లైఫ్ లైనర్ ద్వారా కానీ జరిగిపోతుంది. మనం చేసుకోవాల్సింది మనకున్న ఒక లైన్ ని మనం కాపాడుకొని చేసుకుంటే లైఫ్ లో మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. అంటే అలాంటి బిజినెస్ ప్లాన్ ఇది. సో మ్యాచింగ్ బోనస్ అంటారు. మ్యాచింగ్ బోనస్ అంటే మన ద్వారా కావచ్చు, మన టీం ద్వారా కావచ్చు, ఎప్పుడైతే మన మెయిన్ ఐడి కింద ఒక పేరు అనేది అంటే ఒక జత అనుకోవచ్చు, మనం ఆ జత ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకి 10% ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. 10% అంటే 2007 మనకి 10% అంటే 270 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బోనస్ ఉన్నది. ఎప్పుడైనా చాలా కంపెనీస్ లో ఏమవుతుందంటే బోనస్ ఇన్కమ్ అనేది తగ్గుతూ వస్తుంది, కానీ మన కంపెనీలో అలా లేదండి, పెరుగుతూ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 to 250 పేర్స్ వరకు మనకి 10% వస్తుంది. 251 to 2500 వరకు 15% వస్తుంది. 2500 ఎబో అండి 20% ఇన్కమ్ వస్తుంది. అది మన మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ అండి. ఇప్పటి వరకు మనం చూడని ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ మనకి ఈ బూస్టర్ బోనస్ అండి. మనం ఎప్పుడైతే ఎందుకు ఇద్దరు అంటున్నామంటే, ఎందుకు ఒక జతతో రావాలంటున్నామంటే, ఈ ఎవరైనా కానీ ఒకసారి మనం బిజినెస్ లోకి వచ్చామంటే డబ్బుల కోసమే వస్తారు ఎవరైనా కానీ. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి అంటే ఎప్పుడైతే మనకు టూ డైరెక్ట్స్ ఎప్పుడైతే అవుతాయో ఆ 2 డైరెక్ట్స్ అయిన ప్రతిసారి మనకు మ్యాచింగ్ ఇన్కమ్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఈ బూస్టర్ ఇన్కమ్ కూడా మనం ఎలిజిబుల్ అవుతామండి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ 2 డైరెక్ట్స్ అవుతాయో అప్పుడు మనకి వీక్లీ ఇన్కమ్ ఇక్కడ మనం చూస్తే డాలర్లో కనిపిస్తుంది. $1.5 అంటున్నాం. నెంబర్ ఆఫ్ వీక్స్ వచ్చేసి 120 వీక్స్ అంటున్నాం. మరి అలాగే మనం రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే అది 135 రూపీస్ వస్తుంది. 120 వీక్స్ అంటే మనకు ఆ 120 వీక్స్ లో మనకు 16,200 రూపీస్ అనేది వస్తుందండి. అలా ఎప్పుడైతే ఫోర్ డైరెక్ట్స్ అవుతాయో, ఎలాగో 2 డైరెక్ట్స్ చేసినప్పుడు మనకు ఆ ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది అంటే చేయాలనుకున్న వ్యక్తి అయితే ఆగడు, చేస్తూనే వెళ్తాడు. అలా వెళ్ళే వ్యక్తికి ఆ 4 డైరెక్ట్స్ చేయడం అనేది చాలా సింపుల్ విషయమే. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ 4 అవుతాయో అప్పుడు వీక్లీ ఇన్కమ్ వచ్చేసి 270 రూపీస్ అవుతుంది. సో అది మనకు టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి 32,400 వస్తుందండి. సో ఇలా మనం ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు అదే క్రమంలో మనం చూస్తుంటే నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ 20, 6, 8, 10, 12 అలా నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చండి. ఒక నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ అనేవి మనం ఒకసారి ఒక 6 months కష్టపడి ఒక 100 నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ చేసి చూడండి, మన లైఫ్ ఎందుకు చేంజ్ అవుతుందో మనం చూడొచ్చు. అంటే ఒక ఐడి ద్వారా వచ్చిన వ్యక్తి, ఒక 2700 ద్వారా వచ్చిన వ్యక్తి ఒక నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ అనేవి 100 డైరెక్ట్స్ చేసిన వ్యక్తికి ఎంత ఇన్కమ్ వస్తుందో మరి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వీక్లీ ఇన్కమ్ తనకు వచ్చేసి 6,750 రూపీస్ వస్తుందండి. అదే ఒక మంత్లీ కింద మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 27,000 రూపీస్ వస్తుందండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రాని ఇన్కమ్, అంటే చిన్న సైజు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రాని ఇన్కమ్ మన దగ్గర ఓన్లీ ఒక 2,700 రూపీస్ తోటి వచ్చిన వ్యక్తికి మంత్లీ 27,000 అంటే ఇది నాటే జోక్ అండి. మనం ఆలోచించదగ్గ విషయం ఇది. సో ఇది టోటల్ గా తనకు వచ్చే ఇన్కమ్ 120 వీక్స్ లో మనకి 8,10,000 రూపాయలు వస్తుందండి. అంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
మనకు ఒక 120 వీక్స్ కనుక మనం కష్టపడితే 120 వీక్స్ కనుక మనం దాన్ని చూస్తే అది మనకు 8,10,000 రూపాయలు అవుతుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడి ఎంత, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. 2.5 years లో ఒక 2,700తో జాయిన్ అయిన వ్యక్తి నిజంగా అద్భుతాలు చేయగలిగే ప్లాన్ ఇది. అద్భుతం చేసే వ్యక్తులు ఉన్నారు, చేస్తున్నారు. ఇక్కడ లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగని అరే మేము ఏదో చేస్తున్నామని చేసే వాళ్ళు ఉన్నారని కాదు. ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇలా చేసుకోవచ్చు అనే ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో మరి మనం ఆలోచించవచ్చు. మరి నేనైతే స్పాన్సర్స్ ఇస్తున్నాను, మరి ఆ స్పాన్సర్స్ వల్ల మరి నాకు ఉపయోగం ఏంటి అంటే మనకు అలాంటి అవకాశం కూడా ఉంది. ఏదో ఒక రోజు మనం ఆగొచ్చు కానీ మన స్పాన్సర్ ఆగిపోడు. అంటే ఒకసారి మనం 100 డైరెక్టర్ల గురించి మాట్లాడితే 100లో 10 మంది పనిచేసినా చాలండి. 100లో 10 మంది పనిచేస్తే వాళ్ళ 10 మంది ఒక రోజుకు ఒక్క పేరు వేసినా వాళ్ళకి వచ్చే 10%లో మనకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కింద మనకి 10%, అది మనకు డైరెక్ట్ ఉన్న వాళ్ళపైనే వస్తుందండి. ఎవరైతే డైరెక్ట్ రిఫరల్ ఉంటారో ఆ డైరెక్ట్ రిఫరల్ వచ్చే మ్యాచింగ్ బోనస్ లో మనకి 10% ఇన్కమ్ వస్తుందండి. సో 5th ఇన్కమ్ వచ్చేసి మనకు ర్యాంక్ బోనస్ అంటాం. ఈ ర్యాంక్ బోనస్ అనేది మనకు 100 పేర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేనైతే అనుకుంటాను ఎప్పుడైతే మన కంపెనీలో ఎవరైనా సరే ఒక్కసారి 100 పేర్స్ చేసిరు అంటే ఒక మెట్టు ఎక్కేసినట్టే అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే 1% ఇన్కమ్ అంటే మనకి ఒక 50,000 ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 50,000 ఇన్కమ్ అంటే ఒక్కసారి రాదండి. కాకపోతే ఎంతైతే ఉంటుందో ఆ సేల్స్ లో ఆ మంత్ వరకు ఎంతమంది అయితే అచీవ్ అయి ఉంటారో ఆ టర్న్ ఓవర్ పైన ఆ అచీవ్ ఉంది. కాకపోతే మనకు 50,000 వచ్చేంత వరకు ఆ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్ మరి ర్యాంక్ 2 కూడా అచీవ్ అయిపోయినా మరి ర్యాంక్ 1 ఇన్కమ్ వస్తుంది అంటే డెఫినెట్ గా ఆ 50K అయ్యేంత వరకు మనకు ర్యాంక్ 1 ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ర్యాంక్ 2 ఇన్కమ్ కూడా మనకు 1 lakh అయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఒకటేసారి ఇవ్వట్లేదు, ఆ నెలలో ఉన్న అచీవర్స్ అందరికి మనం డివైడ్ చేసి ఇస్తున్నాం కాబట్టి అది మనకు కంపెనీ కూడా బర్డెన్ అవ్వదు. సో మనకేంటంటే ఒక మనకు మంత్లీ చూడొచ్చు. మనం ఇప్పటివరకు నాకు తెలిసి 6 ర్యాంక్ వరకు కూడా అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. నెక్స్ట్ ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఓవరాల్ గా చూస్తే మనకి కోట్ల 55,50,000 ఉందండి. సో ఇది దీనికోసం మనం కష్టపడాలంటే ఫస్ట్ ఒక మైలురాయి మనం దాటాలి. అదే 100 బేస్. 100 బేస్ దాటినాం అంటే 200 బేస్ దాటం చాలా సునాయాసంగా దాటేస్తాం. ఎందుకంటే 100 బేస్ అయిపోయినాయి అంటే ఆ టీం పనిచేస్తున్నట్టే లెక్క. సో మనకి అది నిజంగా 100 బేస్ అనేది మనం ఒక తొలిమెట్టు అనుకోవచ్చు. తొలిమెట్టు ఎక్కినోడు 100 మెట్టు కంపల్సరీ ఎక్కుతాడు. కష్టపడే వ్యక్తికి ఆ 100 మెట్టు అనేది చాలా సింపుల్ గానే వస్తుంది. ఇది టీం వర్క్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ టీం వర్క్ ద్వారా కంపల్సరీ ఇలాంటివన్నీ అచీవ్ చేయడానికి వీలవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి బొనాంజా బోనస్ అంటున్నాం. సో మరి కంపెనీలో వర్క్ చేస్తున్నాము, బాగానే ఉంది. మరి నాకైతే 100 బేస్ అవుతున్నాయి, మరి అంతా బాగానే ఉంది సార్, మరి దీంట్లో గిఫ్ట్లు ఏం లేవా అంటే చాలా కంపెనీస్ గిఫ్ట్స్ ఇస్తాయి, అలా ఇస్తాయి అంటే ఎస్, మన దాంట్లో కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి. అంటే ఆల్రెడీ మనం ఇవ్వాల్సిన అమౌంట్ చాలా పెద్ద మొత్తాలలో వస్తుంది. మనకి ఇన్కమ్ రూపంలో చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. సో అందుకు మనకి ఇది ఒక రికగ్నేషన్ లాగా ఉండాలని చెప్పేసి కంపెనీ బొనాంజా బోనస్ కూడా ఉంది ఇక్కడ. సో ఎప్పుడైతే మనం 10 పేర్స్ అచీవ్ అవుతామో ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు గోవా వచ్చిన వాళ్ళందరికీ బ్యాగులు తీసుకున్నారు. ఇప్పుడు చాలా టీమ్స్ వాళ్ళ మీటింగ్లలో అక్కడక్కడ ఇప్పుడు ఆల్రెడీ బ్యాగ్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ గా ఉంది బ్యాగ్ కూడా. మనకి ఇక్కడ ఉంది మాత్రం 500 రూపీస్ వర్తే బ్యాగ్ అనేది చూపిస్తుంది, కానీ ఆ బ్యాగ్ వర్త్ నిజంగా ఒక 1,000-1,500 రూపీస్ ఉండొచ్చు అండి. అంత క్వాలిటీ బ్యాగ్ అనేది మనకు కంపెనీ ఇస్తుంది. ఇలాగే మనకు నెక్స్ట్ 25 ఎప్పుడైతే చేస్తామో ఒక ఏఎంసీ కూపన్ 1,000 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ 75. నెక్స్ట్ అంటే మనకు నెక్స్ట్ అంటే ఏంటనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. మనకి 10 + 25 35 అండి. 35 + 75 110 ఇలా అంటే ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది నెక్స్ట్ అంటే మళ్ళీ ఫ్రెష్ గా మనం చేయడం అన్నట్టు. అంటే అది మళ్ళీ జీరో అనుకోవచ్చు మనం. అంటే ఒక రకంగా మనం జీరో అనుకొని అరే నేను ఇంకా ఒక 75 చేస్తే నేను ఏఎంసీ కూపన్ 3,000 అచీవ్ అవుతాను అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అది మనం అనుకోవాలి ఇక్కడ సింపుల్ గా. అలా మనకు ఒక 10,000 అంటే ప్లస్ 10,000 వరకు చేయగలిగితే మనకు ఒక కార్ అడ్వాన్స్ రూపంలో 5 lakhs వర్త్ గిఫ్ట్ ఉందండి ఇక్కడ బొనాంజా బోనస్ లో మనకు. సో అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ తంబోలాలని కార్లు వచ్చేస్తున్నాయి. మనకు ఇంకా 5 lakhs వర్త్ వరకు మనం ఎప్పుడు వెళ్ళాలి సార్ అనుకుంటే నిజంగా సార్ విషయంలో మనం ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కారు అచీవ్ కావాలంటే మనం ఇక్కడ ఒక
ఆల్మోస్ట్ ఒక 20-25,000 పే చేస్తే కానీ మనం ఇక్కడ కార్ బోనస్ తీసుకోలేము. కానీ మనకు సారు ఆల్రెడీ సంబల రూపంలో మనకి కార్ అనేది ఇస్తూ అక్కడ అచీవ్ అయిన వాళ్ళు ఇప్పటికి ఒక 80 మెంబర్స్ వరకు అయి ఉంటారు. ఆల్రెడీ మన కంపెనీలో 80 కార్స్ మనం తీసుకుంటున్నాం అంటేనే ఆ ఊహించుకుంటేనే ఏ, ఆ, అసలు దాన్ని మనం ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాం మనం దాన్ని. చాలా ప్లాన్ అర్థం చేసుకొని దీన్ని డెప్త్ తెలుసుకున్న వాళ్ళకి మాత్రం నిజంగా అద్భుతంగా చేయొచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు కూడా. ఎందుకంటే మన కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా 126 or 127 days అవుతుంది అంతే. అంటే అరౌండ్ గా కరెక్ట్ గా చూస్తే 4 months అయిపోతుంది. ఈ 4 months అని ఇంత అద్భుతం చేయగలిగితే కంపెనీ సస్టైన్ అయిపోయి మనకు 2-3 years లోపల నిజంగా అనుకున్నట్టు చూస్తే కోటీశ్వరుడు నిజంగానే తయారు చేయొచ్చండి కంపెనీలో. ఇది మనం ఇందాక అనుకున్న రీపర్చేస్ బోనస్ అనేది వన్స్ ఒక్కసారి మనం జిల్లా వెళ్ళినట్టు మనకి స్టోర్స్ అనేవి రావడం జరిగింది. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది మనకు వచ్చండి. అప్పుడు రీపర్చేజ్ ఇన్కమ్ మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. సో అప్పుడు మనకి ఫర్దర్ గా ఇన్కమ్ అనేది ఇంకా కొంచెం మనకు పెంచుకునే వెసులుబాటు అనేది ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే ఏ కంపెనీ తీసుకున్నా మనం ఎవరైనా చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా దేంట్లో దాంట్లో చిన్న చిన్న టర్మ్స్ అనే కండిషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకోవద్దండి. ఇక్కడ మనకు ఇది కండిషన్స్ కావు, నిజంగా చూస్తే టర్మ్స్ లా కూడా ఉన్నాయి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. యాక్టివేషన్ విత్ $30 ఉంది, అంటే $2,730 అని మనం చెప్పుకుంటున్నాం. యూఎస్డిటీ అనేది స్పాట్ పేమెంట్ ఉంది. రోజు మనం ఒక 50 USDT వరకు విడ్రాల్ పెట్టుకుంటున్నాం, అంత విడ్రాల్ పెట్టుకోవచ్చు అండి. సో ఐఎన్ఆర్ విషయానికి వస్తే మన ఐఎన్ఆర్ ఎప్పుడైనా విడ్రా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న కండిషన్ లో అయితే ప్రతి మంగళవారం మనకి ఐఎన్ఆర్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 1 or 2 days డిలే అవ్వచ్చు, ఎందుకంటే మనం ప్రతి వీక్లీ చూస్తే ఐఎన్ఆర్ విడ్రా చేసే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. సో అక్కడ కొంచెం అంటే అకౌంట్స్ అనేవి యాడ్ చేయడం కొంచెం అటు ఇటు అవుతుంది తప్ప డిలే అనేది అలా ఏం లేదు. ఒక రోజు డిలే అంటే ఆ అకౌంట్ నిన్న యాడ్ అవుతుంది, ఈ రోజు డిపాజిట్ అవ్వడం జరుగుతుంది అంతే తప్ప దీంట్లో అలాంటిది సంకోచించాల్సిన విషయం ఏం లేదు. ఒకసారి అమౌంట్ అనేది పే చేసినామంటే దానికి రీఫండబుల్ అనేది ఏమి ఉండదు. ఈ 10% డిడక్షన్ అనేది 5% వచ్చేసి మనకు టీడీఎస్ రూపంలో డిడక్షన్ అవుతుంది, 5% వచ్చేసి అడ్మిన్ ఛార్జెస్ కింద అవుతుంది. మన వ్యాలెట్ లో చూస్తే మనకు వచ్చే అమౌంట్ ఆల్రెడీ నెట్ ఇన్కమ్ అండి. అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో మనకు కనబడేది కూడా నెట్ ఇన్కమే కాబట్టి దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం పేమెంట్ చేసిన మనకు వచ్చేది జెనరిక్స్ మెడిసిన్ కోసమే. అది మనం మెడిసిన్ కూడా ఎంఆర్పీ రూపంలో తీసుకుంటున్నాం. బేసిక్ గా మన దగ్గర ప్రొడక్ట్ అనేది ఉన్నది అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయండి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ దాని ప్రోడక్ట్ క్వాలిటీ చూడాలి, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, అది ఉంటుంది, ఎన్నో రకరకాల సర్టిఫికేషన్స్ అవసరం ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఆల్రెడీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం కొత్తగా ప్రొడక్ట్ తయారు చేయాలి. మనకి హోల్సేల్ అండ్ రీటైల్ 2 లైసెన్సెస్ ఉన్నాయి మనకి మెడ్జిల్లాకి కూడా. సో ఇంతకు మించి మనకి ఇంకా కావాల్సింది ప్రొడక్ట్ కాబట్టి ఫ్రెండ్స్, మనకు కావాల్సింది లీగాలిటీస్ తో పాటు ఆ డబ్బులు ఎలా రావాలో ఈ ప్లాన్ లో అంత దమ్ము ఉంది. సో మనం ఆ డబ్బు కూడా రోజు పడుకునే ముందు రేపు పొద్దున ఎంత వస్తుందో చూడొచ్చు, పడుకునే ముందు కూడా మనం అనుకోవచ్చు రేపు పొద్దున ఎంత తీసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ తంబోలా అనేది దగ్గరలోకి వస్తుంది. తంబోలా అనేది మనకు February 10th వరకే ఆఫర్ ఉంది. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. అరే మనము కార్ అచీవ్ అవ్వాలన్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏమో చెప్పలేము. 1000 members లో ఆ 5 lakhs కార్ మనదే అవ్వచ్చు కూడా. ఒకసారి ఇంకా ఐడియా వేసుకునే వాళ్ళు, తంబోలకు అచీవ్ అవ్వని వాళ్ళు కూడా ఆలోచించండి. 10 pairs లో మనం తంబోలకు అచీవ్ అవుతాం. మన కంపెనీ ఏంటనేది మనం అక్కడ చూడడానికి మనకు ఒక స్కోప్ గా మనకు అసలు మన కంపెనీ ఏం చేయబోతుంది, ఇంకా ఫర్దర్ ఏం చేస్తుంది, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనది అనేది కూడా మనకు అక్కడ రియల్ గా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సార్ ఒకసారి ఆ తంబోల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఎందుకంటే అది మనం నిజంగా మర్చిపోతున్నారు. ఎందుకంటే చూస్తే మనకి ఇంకొక 20 days అనేది ఉంది. కొన్ని వాళ్ళు అచీవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు అందరూ అచీవ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. మనం 1000 కాదు 1200 members తోటి హాలంతా నిండిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సార్. Okay, thank you for watching my video. Thank you very much.